హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మాత్రం పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మాత్రం కొంత సమయం ఉష్ణోగ్రతలు, మరికొంత సమయం వర్షాలు. ముఖ్యంగా మధ్య తెలంగాణ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పగటి సమయంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ సాయంత్రానికి. ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతాయి. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. అక్టోబర్ మొదటి వారం చివరి భాగంలో మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా భారీ వర్షాలు, కడప, అదేవిధంగా కర్నూలు వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.